హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరం. శనివారం ఆదివారం అయ్యిందంటే కథం హోటల్ నెంబడ పోతాం, బాగా తింటాం, మంచి తింటాం. అరే నా కొడుకేంద్రా గింత అయ్యిండు, గింత పవర్ వచ్చింది, ఇట్లా అయ్యింది, అపెండిక్స్ వచ్చింది, ఆపరేషన్ చేసిర్రు అంటారు. ఈరోజు అసలు జిహెచ్ఎంసీ కానీ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ కానీ తనిఖీలు చేయట్లేదు. ఎందుకంటే ప్రతి నెల ఎవరి మామూలు వాళ్ళకి పోతున్నాయి. నేను పరివార్ హోటల్లో లాస్ట్ టైం లంచ్ చేసినప్పుడు బాగలేదని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేసినాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనం సీరియస్గా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ మీడియా కానీ లేకపోతే ఎవరైనా వీడియో తీస్తారని చెప్పి అప్పుడు బాగా పెట్టమని చెప్తారు, మొత్తం కిచెన్ అంతా నీట్గా. ఇది పరిస్థితి జరుగుతుంది. అసలు స్ట్రీట్ ఫుడ్ లెక్కేసుకుంటే ఏ నూనె వాడుతుర్రో ఏందో ఏం కథ అర్థమైతే లేదు. ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఏం తిన్నా పిల్లడు మా కొడుకు అరే 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మా కొడుకు నూడిల్స్ తెమ్మండు, మా కొడుకు ఇవి తెమ్మండు అని తీసుకుపోతారు. తర్వాత రోగాలు కొని తెచ్చుకుంటారు. వాడికి 30 అవ్వగానే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు, ఇంత బొర్ర పెట్టుకుంటాడు, పనికి రాకుండా పోతాడు. పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి దయచేసి గమనించండి, ఆలోచించండి. మరీ ఘోరంగా ఏం నూనె వాడుతున్నారో తెలుస్తలేదు, ఏ మెటీరియల్ వాడుతున్నారో తెలుస్తున్నారు. అసలు పాలు పెరుగు కల్తీ. నీ ఆరోగ్య సమస్యలకి ఇన్ని హాస్పిటల్ రావడానికి ఈ 10 ఏళ్ళలో కారణం ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్లే. మీ ఇంట్లో మీరు స్వచ్ఛందంగా అంటే ఏంటంటే భార్య ₹1,00,000 జీతం వస్తుంది, భర్తకు ₹1,00,000 జీతం, ఆయనకు 1,00,000 ఈమెకు 1,00,000 వస్తుంది. ఆ ఈ లక్ష ఇచ్చినాక ఎక్కడో ఒక 5 లక్షల 10 లక్షలు రాసి కట్టి ఒక ఇల్లు అనుకుంటారు, గాఢ ప్రతాపాలు చూపిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఆ సాయంత్రం వస్తారు స్విగ్గీ అంటారు కదా అంటారు గిద్ద అంటారు, ఇంకా వండుకోరు, వంట చేసుకోరు, గిన్నెలు తోముకోరు, ఏం చేయరు. ఇట్లా ఇవన్నీ తిన్నాక పిల్లలు పెద్దగా లోపు వాళ్ళకి ఏదో ఒక రోగాలు వస్తాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోరు, ఎవరు కూడా మీరు గమనించండి, ఎవరు కూడా బయట ఫుడ్ కొన్ని సంవత్సరాల పాటు తినడం బంద్ చేయండి. ఫస్ట్ తినడం బంద్ చేయండి, మీ చేతులతో మీరు వండుకోండి. లేకుండా మాత్రం ఆరోగ్య సమస్యలు మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్త్ పాలసీలు చేసుకుంటారు కదా, హార్ట్ అటాక్ వస్తే 5 లక్షలు 10 లక్షలు వస్తాయి అనుకుంటారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని కొంతమంది ఏం వాడుతుందో తెలియక పిల్లలు కూడా పుట్టే పరిస్థితి ఉండకపోవచ్చు పిల్లలకి, అది కూడా ఆలోచించండి. కాబట్టి స్ట్రీట్ ఫుడ్స్ అసలు బయటకు వెళ్ళి ఏదైనా వెదరు ఏదో ఎంజాయ్ చేసుకొని రావాలి తప్ప ఎక్కడ ఫుడ్ తింటే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది, చాలా ప్రాబ్లం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మాకు పైసలు ఫుల్ ఉన్నాయి మస్తు ఉన్నాయని చెప్పి శనివారం ఆదివారం కాగానే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది అబ్బా. ఏడు చూసినా సరే, ఏ హోటల్ చూసినా జోబులో చూసినా పైసలే ఉంటారు, ఎవరు కూడా ఏ హోటల్ చూసినా ఫుల్ ఉంటారు. ఎక్కడ థియేటర్లో మాల్లో ఎక్కడ చూసినా ఫుల్ ఉంటారు, సరే ఉంటారు. ఈ తిండి తగ్గించకపోతే మాత్రం చాలా ప్రమాదం. తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఫుడ్ సెక్యూరిటీ లేదు, ఫుడ్ సేఫ్టీ లేదు. ఫుడ్ తినేటప్పుడు ఆలోచించండి. అసలు ఈ ఫుడ్ సేఫ్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పనిచేస్తలేదు, జిహెచ్ఎంసీ పనిచేస్తలేదు. ఎవరు పైసలు వాళ్ళకి వెళ్తున్నాయి, ఎవరు నెల ఎవరు మామూలు పోతున్నాయి. ఒకవేళ పోకపోతే ఇప్పుడు మొన్ననే 2 చనిపోయారు. ఆ మైనస్ తిని, మోమోస్ తిని, లేకుంటే అవి తిని, నూడిల్స్ ఇవన్నీ తిని మీరు తెచ్చుకొని మీరు సొంతంగా చేసుకుంటే ఇంత కష్టపడి నెలంతా కష్టపడి మీకు ఇంత డబ్బులు వస్తున్నాయని చెప్తే ఆరోగ్యం లేకపోతే దేనికి ఇవన్నీ చెప్పండి. అందుకొరకు ఇకనైనా సరే గుర్తుపెట్టుకోండి, దయచేసి బయట ఫుడ్ తినడం బంద్ చేయండి. లేకపోతే మీ కర్మ, అది మీ ఇష్టము. ఇప్పుడైతే హైదరాబాద్ పరిస్థితి బాగలేదు. నేను మీ దండుపాటి కోటేశ్వరం. అందరికీ నమస్కారం.